పట్టుకో జెండా పట్టుకో జూమ్ చేస్తా ఏ వచ్చిందా రావట్లేదు వాడ కూర్చున్నాడు చూడు వాడెవరు వెనకకి ఇట్లా సైడ్ ఇలా కనపడుతుంది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే మిత్రులు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ముందుకొచ్చిన కంచర్ల కృష్ణారెడ్డి గారు, పెద్దలు బంగారు తెలంగాణ నిర్మాత ఈ సూర్యాపేటను అద్భుతంగా తీర్చిదిద్ది సూర్యాపేట ప్రజల కష్టాలను తీర్చిన మన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారికి సూర్యాపేట ప్రజలుగా మీరిచ్చిన ఈ స్వాగతానికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ జిల్లాలో కేవలం 120 రోజుల్లోనే ఏం జరిగిందో, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉన్న నాడు ఎంత 10 ఏళ్ళు రైతులు కడుపులో చల్లగలకుండా రాత్రి కూడా బయటికి వెళ్ళే అక్కర లేకుండా లక్షల ఎకరాలు పొలాలు ఎట్లా పండించుకుండ్రు, ఒక్క బోర్ మోటార్ కాలకుండా ఎట్లా పంట పండించుకుండ్రు, ఇవాళ 120 రోజుల్లోనే ఏం జరిగిందో మనందరికీ వివరించడానికి మీ అందరి మన నాయకుడు దైవం కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. అన్నా మీ రాకతో మా సూర్యాపేట పొడిగించింది. మీరు ఆరోగ్యం బాగలేకున్నా నాకు నా ప్రజలే ముఖ్యం, నా రైతులే ముఖ్యమని దేన్ని లెక్క పెట్టకుండా ఆనాడు ప్రాణానికే తెగించి మరొక పోరాటానికి సిద్ధమై ఇవాళ సూర్యాపేటకు వస్తున్న సందర్భంగా మా వీరగడ్డ సూర్యాపేట మీకు అద్భుతమైన స్వాగతం ఇస్తూ ఉంది. దయచేసి సూర్యాపేట ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు, తెలంగాణ రైతులే ధైర్యమే, మీ నాయకత్వమే శ్రీరామ రక్షణని మీ కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మా ప్రజానీకానికి మీరు ఇవాళ ఇక్కడికి రావడం చాలా సంతోషం. తప్పకుండా మీరు ఏ రైతాంగం కొరకు తప్పబడుతున్నారో, ఏ దళితుల కొరకు, ఏ మహిళల కొరకు, ఏ ముస్లిం మైనారిటీల కొరకు, ఏ బడుగు బలహీన వర్గాల కొరకు ఆ ప్రజలందరూ మీ కొరకు ఎదురు చూస్తున్నారు. వారందరిని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాం.
పార్లమెంట్ ఎన్నికలలో మన బీఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయ శ్రీ కృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు కిషోర్ గారు, యాదవ్ గారు, మాజీ ఎంపీ అడుగుల వెంకయ్య యాదవ్ గారు, తెలుగు సుధాకర్ గారు, రాష్ట్ర నాయకులు, సూర్యాపేటలో ఇంత పొద్దుపోయినా ఇంత రాత్రి అయినా ఇది బాగుందా? నేను చాలా ముందే రావాలి, కానీ మధ్యలో చాలా గ్రామాలలో ప్రోగ్రాం లేని చోట కూడా ప్రజలు ఆపడం, దాని ద్వారా కొంత ఆలస్యంగా వచ్చిన సూర్యాపేట కనబడుతుందా పోరాటాల కిల్లా, మీ పౌరుషాన్ని, మీ పోరాటంలో ఇంత రాత్రి పొద్దుపోయినా కూడా మీరు ఇంత అపూర్వ స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. టైం లేదు, మనకు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ టైం లోపల ముగించాలి కాబట్టి ఇది ఒక 10 నిమిషాలు కాకుండా నినాదాల తర్వాత చెప్పుకుందాం. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం సంత రాష్ట్రంగా ఉన్ననాడు బ్రహ్మాండంగా బతికిన రాష్ట్రం. 1950 జరిగిన మోసంతో తెలంగాణ ఆంధ్రలో కలవడం మంచి తెలంగాణగా తయారు చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఇదే సూర్యాపేట ఇది బాగుందా? రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి ఊహలు కూడా అందకుండా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నామో మీ అందరికీ తెలుసు. దానిలో మీరందరూ కూడా భాగస్వామ్యే. సూర్యాపేట నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో, కోదాడు నియోజకవర్గంలో మొత్తం చెరువులు, కుంటలు ఎండిపోయి ఏ విధంగా ఎడారిగా ఉండేదో మీకు తెలుసు. బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత అద్భుతమైనటువంటి నీటి సదుపాయం తెచ్చుకున్నాం. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలలో సుమారు 2.5 లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు వచ్చినాయి. మోసం చేస్తే 1.8% మనం ప్రభుత్వానికి కోల్పోయినాం. సరే, ప్రజల ఆశీర్వాదం, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పనిచేస్తాం. కానీ ఈనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చేసిన ఒక్క బస్సు హామీ కూడా తిరిగిగా ఉన్న తప్పితే అనుకున్న పద్ధతిగా లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మనం 2 విడతలుగా రైతులకు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం. అద్భుతంగా చేసుకున్నాం. అదేవిధంగా రైతు బంధు ఏ విధంగా వస్తా ఉండేది, ఈసారి రైతు బంధు అందరికి వచ్చిందా? అందరికి రాలేదు కదా. ఎవరికి వచ్చిందో దేవునికి ఎరుక. ఇప్పుడు అది ఉంటుందో. కరెంటు మాయమైపోయింది, బ్రహ్మాండంగా కరెంటు మాయమైపోయింది. మిషన్ భగీరథ నీళ్లు, అద్భుతంగా ఇంటికి వచ్చిన నీళ్లు అవి కూడా మాయమైపోయినాయి. జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వంలో అటు పెద్ద దేవులపల్లి నుంచి కానీ, ఇక్కడ అటు కేపాల్ నుంచి కానీ, ఇక్కడ పాలేరు నుంచి కానీ శుద్ధమైన నీళ్లు తెచ్చి ₹1 టౌన్లో నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడి ఇంట్లో నల్లా పెట్టి రూపాయి ఛార్జీ లేకుండా మనం చేస్తున్నాం. సూర్యాపేట ఒక విచిత్రమైన పరిస్థితి. 30 ఏళ్ళు మూసి మురికి నీళ్లు తాగించింది ఇదే కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ రాజ్యంలోనే 30 సంవత్సరాలు మురికి నీళ్లు తాగించినారు మనకు. అది కూడా మీ అందరికీ తెలుసు. ఆ బాధలన్నీ కూడబట్టి బ్రహ్మాండమైన పద్ధతిలో మనం అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ తెచ్చుకున్నాం. దాన్ని కూడా నాశనం చేస్తా ఉన్నారు. అది కూడా నడిపేటువంటి పరిస్థితి లేదు.
ఏ వర్గం కూడా ఆదుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. పండించిన ధాన్యం కూడా కొనే తెలివి కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఈరోజు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రజలను ఆపి సార్ 20 రోజులైంది మేము వడ్లు తెచ్చి, 15 రోజులైంది ఇప్పుడు కాంటా పెట్టలేరు కొట్టలేదు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా పేరు ఏం చెప్పింది ముఖ్యమంత్రి? మీరు పరిగెత్తుంది ఉరుకుంది. కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసింది కదా, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మీ లోన్ మొత్తం కట్టేస్తా అని చెప్పినాడు. లోన్ మాఫీ అయిందా? అయ్యే అవకాశం ఉందా? నామం పెట్టేటేనా? చక్కగా మనం ఏం చేయాలి? ఈ సందర్భంలో మనం ఏం చేయాలి? అన్ని హామీలు దళిత బంధు గతి ఏం చేస్తారో తెలియదు. రైతు బంధు 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం, వ్యవసాయం చేసినకే ఇస్తాం. ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నది. రైతులంటే మీకు విషయాలు కనబడుతున్నారా? రైతులంటే మీకు లక్ష్యం లేదా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు మంచిగా నరేంద్ర పండుకొని ఆటో స్టార్టర్ పెట్టి బ్రహ్మాండంగా పొలాలు పాడించేది. కాలు మీద కాలేసుకొని ఉండేది. సమయానికి పెట్టుబడి వచ్చి అప్పులు తీసుకునే అవసరం లేకుండా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసేది. 3.5 కోట్ల టన్నులు బద్దు పండించేది తెలంగాణ. ఇవాళ అన్ని పోతా ఉన్నాయి. కేసీఆర్ పక్కన జరగగానే కట్కా బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా? కట్కా బంద్ చేసినట్టే నీళ్ళు బంద్ అవుతాయా? మొన్న ఇక్కడ పంటలు ఎండిపోతే నేను చూడడానికి వచ్చిన జగదీష్ రెడ్డి గారు, నేను, కిషోర్ గారు అందరూ కలిసి తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలు చూడడానికి వచ్చిన. కేసీఆర్ వస్తుందనగానే కాలువలో నీళ్ళు ఇవ్వాలి, అంతే భయం. కేసీఆర్ దగ్గర వెళ్ళిపోగానే మళ్ళీ నీళ్ళు బంద్ చేయాలి. ఈ నాటకమా? ఇంత ఘోరమా? కాళేశ్వరం ప్రాజెక్టులో 1, 2 పిల్లలు మునిగిపోతే దానికి సంబంధించి దాని ఏదో ప్రపంచమే మునిగిపోయినంత దుష్ప్రచారం చేసి నీళ్లు మొత్తమే రాకుండా చేసినారు. 60-70 టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టినారు. ఒకవేళ ఎందుకంటే కరెక్ట్ పోతే 1 ఎకరం కూడా పంట అయ్యేది కాదు. మరి ఏం జరగాలి? నేను ఒకటే మాట మీద దానికి పోతా ఉన్నా. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం కేఆర్ఎంపీకి అప్పచెప్పినారు. నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు. కేంద్ర బలగాలకు స్వాధీనం చేసినారు. ఈరోజు ఆంధ్ర వాళ్ళు నీళ్ళు తీసుకొని పోతా ఉన్నారు. టేల్ ప్లాంట్ ప్రాజెక్ట్ నుంచి కూడా మొన్న 5 టేల్ ప్లాంట్ ప్రాజెక్ట్ నుంచి 5 టీఎంసీల నీళ్లు మన దర్జాగా ఆంధ్ర వాళ్ళు తీసుకొని పోయినారు. నువ్వు ఎక్కడ పండుకున్నావు కిరణ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిద్రపోయినవా? మర్చిపోయినవా? మన నీళ్ళు రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిద్రపోయినవా? మర్చిపోయినవా? మన నీళ్ళు పోతే చూసుకుంటా కూర్చుంటావా? రేపాడు ప్రాజెక్ట్ నుంచి ఈ రోజు మనకు మంత్రులకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది. మరి అక్కడ నీళ్లు ఖాళీ అయితే మరి మన గతేం కావాలి? వాళ్ళకి సాగునీరు